మా క్రికెట్‌లో మ్యాచ్ ఆడే ముందు 2 టీమ్స్ కెప్టెన్స్ టాస్ వేయడానికి వచ్చినప్పుడు అక్కడ ఒక సూట్ వేసుకొని ఒక సుందరాంగుడు నిలబడి ఉంటాడు గమనించారా? అదే మామ సూటు, బూటు వేసుకొని ఒక మనిషి నిలబడతాడు కదా! టాస్‌లో హెడ్ పడిందా, టెయిల్ పడిందా అని కూడా చెప్తాడు. అసలు తను ఎవరు అని మీకెప్పుడు డౌట్ రాలేదా? తను మ్యాచ్‌లో ఉండే అంపైర్ కాదు. తను మ్యాచ్‌లో ఉండే థర్డ్ అంపైర్ కూడా కాదు. మ్యాచ్‌లో టాస్ టైమ్‌లో తప్పితే మళ్ళీ కనపడడు. మ్యాచ్‌లో ఎక్కడుంటాడు? అసలు తనెవరు? తనకి మ్యాచ్‌కి సంబంధం ఏంటి అని ఎప్పుడైనా థింక్ చేశారా? సో మీకు తెలియకపోతే డోంట్ వరీ నేను చెప్తా. తను ఆ మ్యాచ్‌కి రెఫరీ మామ. సరిగ్గా వినండి తను ఆ క్రికెట్ మ్యాచ్‌కి రెఫరీ. క్రికెట్ మ్యాచ్ కూడా రెఫరీ అని షాక్ అవ్వకండి. క్రికెట్ మ్యాచ్ కూడా రెఫరీ ఉంటాడు. ఇంటర్నేషనల్ మ్యాచెస్‌లో వాళ్ళని ఐసీసీ రిప్రజెంటేటివ్స్ అంటారు. జనరల్‌గా ఒక ఎంపైర్ పని ఫీల్డ్‌లో నుంచొని బాల్ కండిషన్ ఏంటి? బ్యాట్స్‌మెన్ ఔటా కాదా? బౌలర్ వేసిన డెలివరీ లీగలా కాదా? ఇవన్నీ చూస్తాడు. వైడ్ వేస్తే వైడ్ అని చెప్పడం, నో బాల్ వేస్తే నో బాల్ అని చెప్పడం, 4 కొడితే 4 అనడం, 6 కొడితే 6 అనడం, ఔట్ అయితే బ్యాట్స్‌మెన్‌ని గ్రౌండ్ నుంచి దొబ్బేయ్ అనడం. సో ఇవన్నీ ఎంపైర్ చేసే పనులు. కానీ ఈ రిఫరీ ఆ మ్యాచ్‌లో అన్నీ కరెక్ట్‌గా జరుగుతున్నాయా లేదా చూస్తాడు. ఆ మ్యాచ్‌లో ఐసీసీ వాళ్ళు పెట్టిన రూల్స్ అండ్ లాస్ కరెక్ట్‌గా ఫాలో అవుతున్నారా లేదా? ఏమైనా జిమ్‌కి ఏమైనా చేస్తున్నారని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్‌ని చూస్తాడు. జస్ట్ చూడటమే కాదు, ప్రతిదీ నోట్ చేసుకొని ఒక రిపోర్ట్‌ని తయారు చేసి ఐసీసీ వాళ్ళకి సబ్మిట్ చేస్తాడు. ఈ రిఫరీ మ్యాచ్‌లో జరిగే అవుట్‌కమ్‌ని మార్చలేడు. అంటే ఒక ప్లేయర్ అవుట్ అయితే ఎంపైర్ అవుట్ ఇచ్చాడు. కానీ ఐసీసీలో ఏదో ఒక లా వల్ల ఆ బ్యాట్స్‌మెన్ అవుట్ కాదని రెఫరీకి అనిపించింది. కానీ తను ఆ విషయం మాట్లాడకూడదు. జస్ట్ తను నోట్ చేసుకోవడం మాత్రమే. ఆ బ్యాట్స్‌మెన్ అవుట్ కాదని చెప్పడు, మాట్లాడడు. అదంతా ఎంపైరే చూసుకుంటాడు. ఎంపైర్స్ ఏం చెప్తే అదే ఫైనల్. ఆ ఎంపైర్స్ కరెక్ట్‌గా డ్యూటీ చేస్తున్నారా లేదా? వాళ్ళు రూల్స్ అండ్ లాస్‌కి తగ్గట్టే డెసిషన్ తీసుకుంటున్నారా అన్నది రెఫరీ చూసుకుంటాడు. చూసి నీట్‌గా రిపోర్ట్ రాసి ఐసీసీకి సబ్మిట్ చేస్తాడు. అది మా సూట్ వేసుకున్న సుందరాంగుడు చేసే పని. ఈ విషయాన్ని ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నా అనేవాళ్ళు కామెంట్‌లో నాతో షేర్ చేసుకోండి మామ. మాకు పర్లేదు మంచి కంటెంట్‌ని తీసుకొస్తున్న ఒక ధీమా వస్తుంది. సో లెట్ మీ నో యువర్ ఒపీనియన్.